హలో గైస్, అందరికీ నమస్కారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మీరు చూడవచ్చు ఇక్కడ రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ మాత్రం కంపల్సరీగా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్న తర్వాతనే జాబ్ ఓపెన్ చేయండి. ఇది కూడా ఈ వీడియో కంపల్సరీగా మీకు ఎంఎస్సీలో కానీ మాస్టర్ డిగ్రీ కానీ కెమిస్ట్రీలో ఉంటేనే ఈ వీడియో చూడండి. లేదంటే ఇదైతే మీకోసం కాదు. ఈ వేకెన్సీ అయితే మీకోసం అయితే కాదు. ఇది ఓన్లీ ఎంఎస్సీ మాస్టర్ డిగ్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ రిలేటెడ్లో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నవారే ఈ వేకెన్సీ డీటెయిల్స్ చూడవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్. మీరు చూడవచ్చు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చి 97 పోస్టులు రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్ చూడొచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ వచ్చి టోటల్ వేకెన్సీస్ 97, జనరల్ 45, ఓబీసీ 24, ఎస్సీ 13, 13, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 9, పీడబ్ల్యూబీడీకి 10 పోస్టులు కేటాయించారు. దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా మరి ముఖ్యంగా ఏజ్ లిమిట్ వచ్చి మ్యాక్సిమం 30 ఇయర్స్. ఓకే, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. దీంట్లో ఓబీసీ, ఒకవేళ ఓబీసీ కానీ మీకు ఎస్సీ ఎస్టీ కానీ పీడబ్ల్యూబీడీ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి మినహాయింపు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారన్నమాట. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అలా మినహాయింపు ఉంటుందన్నమాట, ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. ఒక చూసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి దీనికి మాస్టర్ డిగ్రీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి. దీంట్లో ఆర్గానిక్ కానీ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ ఈ రిలేటెడ్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీ డీటెయిల్స్ చూసుకొని మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని అప్పుడు అప్లై చేయండి. ఇంకోటి, అభ్యర్థుల 60% మార్కులు, ఎస్సీ వాళ్ళకు 50% మార్కులు ఉండాలి మీ యొక్క మాస్టర్ డిగ్రీలో. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఎక్స్పీరియన్స్ అనుభవం మాత్రం కంపల్సరీగా ఉండాలి. మినిమం వచ్చి 2 ఇయర్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఉండాలి. అది పెట్రోలియం కానీ పెట్రోకెమికల్ కానీ ఎరువుల పరిశ్రమలో కానీ చేసి ఉండాలి. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ చేసి ఉండాలి. లేదా ఎన్ఏబిఎల్ అనుమతి పొందిన రసాయన పరీక్షా ప్రయోగశాలలో పనిచేసి ఉండాలి. వాళ్ళే దీనికి అర్హులు అవుతారు, ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే. వీళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది? అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్కి ఎలా శాలరీ ఉంటుంది? 40,000 నుండి 1,40,000 వరకు వాళ్ళకు శాలరీ లభిస్తుంది. ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. హెచ్ఆర్ఏ కానీ, డిఏ కానీ, పిఎఫ్ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ఎల్టీసీ కానీ అలాగా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే డేట్స్ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 1 మార్చ్ 2025. లాస్ట్ డేట్ వచ్చి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 3 మార్చ్ 2025. మర్చిపోకుండా ఎలిజిబిలిటీ ఉన్నారు అప్లై చేయండి. పరీక్ష ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది 100 మార్కులకి. అలాగే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఓకే, ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. సో దీని తర్వాత మీరు దరఖాస్తు ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ కానీ ఓబీసీ వాళ్ళకి కానీ 600 రూపీస్ పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ నో ఫీజ్. చూడవచ్చు, నో ఫీజ్ చూడవచ్చు. అలాగే చెల్లింపు విధానం, పేమెంట్ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ఓకే, అప్లికేషన్ ఫీ నాట్ రిఫండబుల్, గమనించగలరు అది. ఓకే, ఇక్కడ మీరు చూడవచ్చు. మీరు అప్లై చేసే ముందు పర్టికులర్గా ఒకవేళ మీరు అప్లై చేయాలి ఈ జాబ్కి, మీరు ఎలిజిబిలిటీ ఉందంటే ముందుగా మీరు చేయాల్సింది అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ చూడండి. చూసిన తర్వాత ఇక్కడ చూడండి, మీ కేటగిరీ వైజ్ మీకు ఎన్ని పోస్టులు అనేవి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడొచ్చు. మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూడొచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు మ్యాచ్ అవుతున్నాయి, మీరు ఎలిజిబిలిటీ అవుతున్నారు అంటే తప్పకుండా అది మీకోసమే. ఓకే, తర్వాత ఎలా అప్లై చేయాలి? అప్లై నౌ. ఇక్కడ లింక్ మీరు ఓపెన్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని ద్వారా మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్తారు. లేదనుకున్నా మీరు డైరెక్ట్గా www.iocc.comకి మీరు లాగిన్ అయ్యి మీరు వెబ్సైట్ ద్వారా రావచ్చు. ఇక్కడ మీరు కొత్త యూసర్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్టర్ ఉంది కదా, క్లిక్ హియర్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, లాగిన్ ద్వారా కొట్టి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి మీరు డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఐ గెస్ నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. సో ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ ముందు వస్తూనే ఉంటాయి. మీకు కనుక ఒకవేళ ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేను ఇంకా ఎటువంటి జాబ్ అప్డేట్స్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. అలాగే ఉంటాను మరి. బాయ్, ఆల్ ద బెస్ట్. అందరికీ తప్పకుండా సక్సెస్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.